అంటే స్టోరీ డిమాండ్, ఇప్పుడు సీక్వెల్ అంటే బాక్స్ ఆఫీస్ డిమాండ్. అవును, సినిమా హిట్ అయితే చాలు, ప్రశ్న ఒకటే, పార్ట్ 2 ఎప్పుడు? అలా ఒకటో రెండో కాదు, టాలీవుడ్ లో సీక్వెల్స్ సునామీలా వచ్చేస్తున్నాయి. మరి అసలు ఏ సినిమాలు సీక్వెల్ ట్యాగ్ వేసుకోవడానికి రెడీ అయిపోయాయి? వీటికి పార్ట్ 2 నిజంగానే అవసరమా? ఒకప్పుడు క్లైమాక్స్ అంటే ఫుల్ స్టాప్, ఇప్పుడు అది కేవలం కామా. కథ పూర్తవుతుంది కానీ సినిమా కంప్లీట్ అవ్వట్లేదు. టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే లేటెస్ట్ ట్రెండ్. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎండ్ కార్డ్ కంటే కంటిన్యూడ్ అన్న మాట ఎక్కువగా కనిపిస్తుంది. ప్రశ్న ఒక్కటే, ఇక్కడ నిజంగా సీక్వెల్ అవసరమా లేక క్రేజ్ క్యాష్ చేసుకోవాలన్న మార్కెట్ స్ట్రాటజీనా? మేకర్స్ యాంగిల్లో సీక్వెల్ అంటే రిస్క్ తక్కువ, ఇక బ్రాండ్ ఇప్పటికే సెటప్ అయి ఉంటుంది, క్యారెక్టర్స్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ అయిపోయి ఉంటాయి. అంటే మార్కెటింగ్ సగం పని ఫస్ట్ పార్టే చూసుకొని పోతుందన్నమాట. కానీ అసలు డిబేట్ మొదలయ్యేది ఇక్కడే. ప్రతి కథకు సీక్వెల్ అవసరమా లేక సక్సెస్ చూసిన ప్రతి సినిమాను సాగదీయాల్సిందేనా? కథ కంప్లీట్ అయిన చోటే మళ్ళీ మొదలు పెట్టడం క్రియేటివిటీనా లేదా కాంప్రమైజా? ఉదాహరణకి దృశ్యంకి సీక్వెల్ ని ప్రేక్షకుడే అడిగాడు, అందుకే దృశ్యం 2 వర్క్ అయింది. ఇక్కడ ఎవరికి డౌట్ లేదు, కథ డిమాండ్ చేసింది, సీక్వెల్ వచ్చింది. ఇక మరో ఎగ్జాంపుల్ కల్కి 2898 AD. ఇది ఒక భాగంతో చెప్పే కథ కాదు, అందుకే ఫస్ట్ నుండే దీన్ని 2 భాగాలుగా డిజైన్ చేశాడు నాగశ్విన్. ఇక్కడ కల్కి 2 బిజినెస్ డెసిషన్ కాదు, నెరేటివ్ డెసిషన్. అందుకే కల్కి 2 మీద ప్రేక్షకుడికి ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇక సలాద్ తీసుకుంటే మొదటి భాగం క్లైమాక్స్ లోనే పార్ట్ 2 కి డైరెక్ట్ హుక్ ఇచ్చాడు నీల్. కానీ స్టోరీ న్యాచురల్ ఆగిందా లేదా మార్కెట్ కోసం ఆపేశారా అన్నది అసలు ప్రశ్న. ఇక దేవరా విషయానికి వస్తే సినిమాని ఫస్ట్ పార్ట్ లోనే కంప్లీట్ చేసే ఛాన్స్ ఉన్న మేకర్స్ కావాలనే సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. అంటే సోలో పాన్ ఇండియా హిట్ వచ్చిందంటే సీక్వెల్ ఖాయమన్నమాట. ఇక యూత్ సినిమాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నగరానికి ఏమైంది కల్ట్ స్టేటస్ కొట్టేయడంతో ఈఎన్ఏని రిపీట్ చేసేస్తున్నాడు తరుణ్. ఇక్కడ కథ సీక్వెల్ ని డిమాండ్ చేయడం అటుంచితే నాస్టాల్జియా పెద్ద ఫ్యాక్టర్ గా మారిపోయింది. ఇక ఒకేసారి జాంబిరెడ్డి, హనుమాన్, మిరాయ్ అంటూ వరుస సీక్వెల్స్ ప్లాన్ లో పెట్టేశాడు తేజ సజ్జా. ఇది క్రియేటివ్ కాన్ఫిడెన్సా లేదా ట్రెండ్ ప్రెజరా అన్నది బాక్స్ ఆఫీసే డిసైడ్ చేయాలి. ఇక హారర్ లో పొలిమేరా మరియు పొలిమేరా 2 ఆడియన్స్ ని కన్విన్స్ చేశాయి కాబట్టి పొలిమేరా 3 న్యాచురల్ గా వస్తుంది. కానీ ఒక విషయం క్లియర్, పుష్ప అయినా కార్తికేయ అయినా కేవలం పార్ట్ 2, పార్ట్ 3 అన్న మాటతో ప్రేక్షకుడు ఇక థియేటర్ కి రాడు. కంటెంట్ లేకపోతే ఏ ఫ్రాంచైజీ కూడా కుప్ప కూలిపోవడం ఖాయం. ఇక్కడ సీక్వెల్ తప్పు కాదు, కానీ ప్రతి హిట్ ని ఫ్రాంచైజీగా మార్చాలనే తొందరే అసలు సమస్య. For more videos like this, subscribe Big TV channel.